హాయ్ రాఘవ్ గారు. నమస్తే మ్యామ్. మ్యామ్, ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా అడిక్ట్ అయ్యేది ఏంటంటే సెక్స్ అండ్ పార్న్ వీడియోస్ చూడడంలో బాగా అడిక్ట్ అవుతూ ఉంటారు మ్యామ్. సో ఈ విషయం కొన్నిసార్లు పేరెంట్స్కి తెలిసినా కూడా వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కొన్నిసార్లు అర్థం కాదు. ఒకవేళ ఏమైనా కొట్టి ఎక్కువ హార్డ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు స్టబర్న్ అయిపోతారు, లేదు వదిలేస్తే పూర్తిగా పాడైపోతారు. ఇలాంటి టైంలో అసలు పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి మ్యామ్ టీనేజర్స్ని? ఇక్కడ అండి సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా మనము గ్లోబల్‌గా చూసుకుంటే సెక్షువల్ నాలెడ్జ్ పరిపూర్ణంగా అట్‌లీస్ట్ మాక్సిమం ఒక నాలెడ్జ్ ఎవరికి ఉంది అంటే ఇండియన్స్‌కే అంటారు. సో, అలాంటి మనమే మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయాలంటే అట్‌లీస్ట్ పెళ్ళయ్యాక ఒక పార్ట్నర్‌తో డిస్కస్ చేయాలి అంటేనే ఒకలాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది పేరెంట్స్‌తో డిస్కస్ చేయాలన్నా, పేరెంట్స్‌కి తెలిసిందని వీళ్ళకి తెలిసినా, లేకపోతే పిల్లలు అలా చూస్తున్నారని పేరెంట్స్‌కి అనిపించిన ఒకలాంటి ఆక్వర్డ్ సిట్యుయేషన్ వస్తది. ఒక బాబు కనుక చేస్తుంటే అమ్మ మాట్లాడలేదు. ఒక అమ్మాయి పాప చేస్తుంటే వాళ్ళ ఫాదర్ మాట్లాడటం కొంచెం కష్టంగా అనిపిస్తది. బట్ స్టిల్ దేర్ ఆర్ ఫ్యామిలీస్ దీన్ని ఒక స్టీరియోటైప్ ఐడియాలజీని బ్రేక్ చేస్తున్నారు. సో, దానికి మనం కొంచెం సంతోషించాలి. అండ్ నేను చెప్పినట్టండి ఆ నాలెడ్జ్ చాలా అవసరం. సో, ఎంత అవసరము అన్నది మనము మన పిల్లవాడు వాడు పెట్టే కిడ్‌ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక సెవెంత్ క్లాస్‌కొచ్చేసరికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు గమనిస్తే అండి పిల్లలు పుట్టంగానే అంటే వాళ్ళు కొంచెం ఊహ తెలిసి 1, 2 ఇయర్స్ అలా నడక వచ్చి 3 ఇయర్స్ ఇలా 4 ఇయర్స్ ఈ టైంలో వాళ్ళ బాడీనే వాళ్ళు చూసుకొని కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు. అది ఆడపిల్లలు అవనండి, మగపిల్లలు అవనండి. బట్ మనతో కన్వే చేయరు. చాలా తక్కువ మంది పిల్లలు అంటే ఎక్కువగా పేరెంట్స్‌తో మాట్లాడుతూ అన్నీ కన్వే చేస్తూ ఆహ్, అన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం నాకెందుకు ఇట్లా ఉంది, నాకెందుకు అట్లా ఉంది అని చెప్పి మాట్లాడతారు. అదే పిల్లలు కనుక ఒక ఫిఫ్త్ క్లాస్‌కి, ఫోర్త్ క్లాస్‌కి అలా వచ్చారనుకోండి, నాకిట్లా అనిపిస్తుంది, నాకేదో నా బాడీలో ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఎందుకిది, నాకిట్లా అవుతుంది అని చెప్తారు. నచ్చట్లేదనో, నచ్చుతుందనో, ఎందుకిలా జరుగుతుందనో, నాకే జరుగుతదా, ఇలాగే జరుగుతదని ఇలా చాలా క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. సో, ఆ క్వెషన్స్ అన్నిటికి కరెక్ట్‌గా మన దగ్గర ఆ ఏజ్‌కి తగ్గట్టుగా చెప్పే ఆన్సర్స్ మనకుండుండాలి. సరే ఈ ఫేజ్ అయిపోయింది. తర్వాత ఏమవుతదంటే నేను చెప్పిన ఈ ఏజ్ కంటే కొంచెం తక్కువ ఏజ్ అప్పుడు నేను అబ్బాయిని కదా! నా బాడీ స్ట్రక్చర్ ఇట్లా ఉంది. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఫంక్షన్ అవుతుంది. సో, ఎదుటి బాబు అబ్బాయి బాడీ కూడా ఇట్లాగే ఉంటదా? అని ఒక క్వెషన్ మార్క్ వస్తది. సేమ్ జెండర్ మీద ఒక ఇంట్రెస్ట్. సో, ఆ ఇంట్రెస్ట్‌కి మనం వేరే ఏ పేర్లు పెట్టకూడదు. బట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తది. సో, కొంతమంది పేరెంట్స్ చాలా మూర్ఖంగా ఉంటారు. ఇట్లా ఒకవేళ ఒక బాబు కనుక చేస్తున్నాడనుకోండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాడికి ఉందనుకోండి, దాన్ని చాలా పెద్దగా చేసేసి మనం వాడిని కొట్టేయటము, లేకపోతే నువ్వు చాలా ఇది, లేకపోతే హస్బెండ్ వైఫ్ మీద బ్లేమ్ చేసేయటము, ఇదేదో చాలా చేస్తారు. దాన్ని మనం అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్కలా ఉంటది. అండ్ మనం కూడా ఒక ఏజ్ అప్పుడు అట్లాగే ఉండుండొచ్చు. మనకు గుర్తుండకపోవచ్చు. బట్ స్టిల్ ఒక క్యూరియాసిటీ వస్తది. నాలాగానే అందరూనా అని చెప్పి ఒక క్యూరియాసిటీ వస్తది. లేకపోతే ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి ఈళ్ళు గర్ల్స్, ఈళ్ళు బాయ్స్ అని ఎలా తెలుస్తది? వీళ్ళు స్కర్ట్స్ ఏసుకుంటున్నారు అంటే ఈళ్ళు గర్ల్స్, నేనేమో నిక్కరేసుకుంటున్నాను అందుకే నేను బాయ్‌ని అని ఒక ఐడియా ఉంటది. వాడు చూసుకుంటాడు కాబట్టి సో, బాయ్స్ అందరూ ఇలాగే ఉంటారు కదా! అని ఒక ఆలోచన వస్తది. ఒక ఏజ్ పెరిగే కొద్దీ. కానీ గర్ల్స్ కట్టేసుకుంటున్నారు, దే ఆర్ డిఫరెంట్, వాళ్ళు హెయిర్ పెంచుకుంటున్నారు. సో, వాళ్ళేదో డిఫరెంట్ అనమాట మనకంటే అని ఉంటది. డిఫరెంట్ అనమాట అనిపించినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి అనొక థింకింగ్ వస్తది. సో, ఏజ్ టు ఏజ్ వాళ్ళకి ఎతుక్కునే ఆన్సర్స్‌లో ఇవన్నీ స్టేజెస్ అనమాట. సో, ఒక ఏజ్‌కొచ్చారు. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక ఎయిత్ క్లాస్ అలాగే లైక్ దే ఆర్ స్టార్టింగ్ లైక్ మాస్టర్బ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ నాలెడ్జ్. బట్ ఇదివరకు మనం ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్ళైనా, ఒక అబ్బాయికి పెళ్ళైనా ఇదిగో నువ్వు ఫస్ట్ నైట్‌కి వెళ్తున్నప్పుడు ఇలాంటి నాలెడ్జ్ ఉండాలని కొంచెం షేర్ చేసేవాళ్ళు. లైక్ పేరెంట్స్‌లో అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగా. సో, లేకపోతే అబ్బాయికి ఏదో ఫ్రెండ్సు, లేకపోతే ఫాదర్ క్లోజ్‌గా ఉంటే మామయ్య ఇలాగా. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. సో, ఆ ఏజ్‌కి అవసరం కాబట్టి అప్పుడు చెప్తున్నారు. బట్ అదే నాలెడ్జ్ నువ్వు ఏది కావాలి ఫిజికల్‌గా నీ బాడీకి ఏం అవసరము, నీ మైండ్‌కి ఏం అవసరము అనే నాలెడ్జ్ ముందిస్తే తప్పేంటి అనేది నా క్వెషన్. రేపన్న రోజున ఏ నాలెడ్జ్ లేకుండా
ఏదో వచ్చింది కాబట్టి నా క్యూరియాసిటీ ఇక్కడ డౌన్ అవుతుంది, నా యాంగ్షియస్‌నెస్ కొంచెం తగ్గుతుంది, నాకు ఏదో ఒక హ్యాపీనెస్ లాంటిదేదో ఇస్తుంది. సో, అని చెప్పి అప్పుడు మల్టిపుల్ అసలు టైమ్‌తో సంబంధమే లేకుండా దాని వెనకాలే చూస్తూ, ఆ యాంగ్జైటీలో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకోకంటం కంటే, సో, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి పేరెంట్‌కి. అంటే మా బాబు, మా పాప ఒక ఏజ్‌కొస్తుంది. సో, ఆ ఏజ్‌కి ఎంత నాలెడ్జ్ కావాలో అంత ఇవ్వగలగాలి నేను. ఫ్రీగా మాట్లాడాలి అనే ఆలోచన మన మోడర్న్ పేరెంట్స్‌కి ఖచ్చితంగా కావాలి. సో, మేబీ ఈ వీడియో కానీ కొంతమంది పెద్దవాళ్ళు చూస్తే ఎందుకు ఈవిడ ఇట్లా అంటుందని అనొచ్చు. బట్ స్టిల్ అన్ని జనరేషన్స్ ఒకేలా లేవు. ఇప్పుడు మీరు చూసుకుంటే బెంగుళూరులోనేనా అండి 8థ్ క్లాస్ పిల్లల బ్యాగ్‌లో లైక్ కాండమ్స్ దొరికాయి, సేఫ్టీస్ దొరికాయి. సో, ఇవన్నీ చూసుకుంటుంటే అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది? అంటే స్కూలుకి కూడా పట్టుకెళ్ళే అంత ఇదిగా ఉంది అంటే, నువ్వు ఎంత అన్‌ప్లాన్డ్‌గా ఉన్నావు, అసలు నీకు ఏం కావాలో ఏం తెలుసు. సో, మనకి వాళ్ళకి ఎలాంటి ఇన్‌పుట్స్ ఇవ్వాలి అనేది మనకి ఒక ఐడియా ఉండాలి. అండ్ ఐ థింక్ అంటే పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రిపేర్డ్ ఉండాలి. ఏం మాట్లాడాలి మన బాబుతో, ఏం చెప్పాలి అని ఖచ్చితంగా దీని గురించి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకోవాలి. చేసుకొని చెప్పినట్లయితే అట్‌లీస్ట్ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ బాబు ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ ఆ ఏజ్ దగ్గరలోకి వస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకున్నప్పుడు నాన్న ఇట్లా ఉంటది. సో, నీకు ఇట్లా అనిపించొచ్చు అని తను ఎవరితో క్లోజ్‌గా ఉంటే తనకి ఎలా చెప్తే అర్థమవుతది అని చెప్తే చాలా క్యాజువల్‌గా చెప్పుకుంటూ ఉంటే రేపొద్దున చూస్తున్నప్పుడు గానీ మనకు తెలియకుండా చేయొచ్చు. సో, చేస్తున్నప్పుడు గానీ తనకి ఏంటి మన పేరెంట్స్ చెప్పిన ఆలోచనలు ఎక్కడో ఒక చోట ఒక స్పార్క్‌లో వస్తాయి. సో, అది ఏమవుద్దంటే ఏదో ఒక పాయింట్‌లో తనకొక స్టాపింగ్ పాయింట్ ఫ్యాక్టర్‌లా అవ్వచ్చు. మనం మీరు చూస్తే అండి ఇప్పుడు నాలెడ్జ్ కావాలి. బట్ ఆ పాన్ చూడటం స్టార్ట్ చేశారనుకోండి లైక్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అదొక డ్యూటీలా పెట్టుకుంటారు. సో, ప్రెషియస్ టైమ్ చదువుకోవాలి, ఒక లైఫ్‌ని బిల్డ్ చేసుకోగలగాలి. ఆ ఏజ్‌లో ఐ మీన్ ఆ టీనేజ్ అంతా అవనియండి వాళ్ళకొక ఎంత స్ట్రెంగ్త్ ఉంటది బాడీలో. ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఏమైనా ఆలోచించాలన్నా షార్ప్ మైండ్ ఉంటది. దట్ ఈస్ కరెక్ట్ టైమ్ యాక్చువల్‌గా. సో, ఆ టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. సో, వాళ్ళకి ప్రయారిటీస్ మనం చెప్పగలగాలి. నీ ప్రయారిటీ ఏంటి? దీనికి నువ్వు దూరంగా ఏమి ఉండవు. నీ లైఫ్‌లో ఇది అవసరం. ఇది ఎంత అవసరం నీకు? ఎంతవరకు అంతవరకు. బట్ మనం యాక్చువల్‌గా అంటే ఇక్కడ మన పేరెంట్స్ ఒక చిన్న సమ్‌టైమ్స్ మ్యానిపులేట్ చేయాలండి పిల్లల్ని. మనం చిన్నప్పుడు చెప్తాం చూసారా? మనకు చాలా వీడియోస్ కూడా ఉంటాయి. వీడు మెడిసిన్ వేసుకోవట్లేదని చెప్పి ఒక చిన్న డ్రింక్ బాటిల్‌లో స్ట్రా ఏసి మీరు మెడిసిన్ ఇచ్చేస్తారు. సో, ఇలా చాలా వీడియోస్ వస్తాయి. అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. సో, అలా మ్యానిపులేటింగ్ అనటం కంటే బట్ స్ట్రెయిట్‌గా మాట్లాడితే అది అలా మనం చెప్పగలగాలి. లైక్ ఏంటంటే ఇది నీకు అవసరమే. బట్ ఇది నిన్ను తీయకుండా ఉండాలి. ఏదైతే నీకు ఎక్కువ ఇన్‌స్టంట్‌గా హ్యాపీనెస్ ఇస్తదో అది ఎక్కువ నిన్ను బాధ పెట్టే విషయమే అయ్యుంటది. చాలా త్వరగా ఏదైతే నీ దగ్గరికొచ్చి నిన్ను అట్రాక్ట్ చేస్తదో అది ఎక్కువ నిన్ను బాధ పెట్టే విషయం అవుతది అని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారు. ప్రతిదానికి ఒక పాయింట్ ఉంటది కదా! సో, నాన్న నీకు అది ఇంపార్టెంటే. బట్ అది ఎంతవరకు అంతవరకు. అక్కడ చూపించేది ప్లెజర్, నాలెడ్జ్ కాదు. సో, ప్లెజర్ వేరు, నాలెడ్జ్ వేరు. నువ్వు నాలెడ్జ్ తెలుసుకో, అది నీకు యూజ్ అవుతది. నువ్వు ప్లెజర్‌లో మాత్రమే చూసావనుకో అది నీకు నాలెడ్జ్ దొరకదు. అని చెప్పి మనం చెప్పగలిగితే ఓకే. ఇది నా లైఫ్‌కి ఇంపార్టెంట్. బట్ ఎప్పుడు ఇంపార్టెంట్ నాకు ఇంత నాలెడ్జ్ కావాలని ఒక ఐడియా వస్తది. సో, అలా మనం కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటే బెటర్. సో, ఇన్ కేస్ పేరెంట్స్ కనుక చాలా లేట్‌గా గమనించారనుకోండి, అప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ వర్క్ చేయాలన్నమాట పిల్లల మీద. సో, అండ్ డైరెక్ట్‌గా మాట్లాడరు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఫ్రీ అవ్వాలి ఈ విషయం గురించి మాట్లాడటానికి. ఇప్పుడు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్పి మనం ఇదివరకు ఇదే విషయము ఒక 10, 15 ఏళ్ల క్రితము మీ పిల్లలకి చెప్పండి ఇదే విషయం. అప్పుడు ఉన్నాయి. అబ్యూస్ చేయడం పిల్లల్ని అప్పుడు ఉన్నాయి. బట్ అప్పుడు చెప్పేవాళ్ళు గాదు. బట్ ఇప్పుడు ఏంటి ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్. ఓకే. మన పిల్లలకి ఇది చెప్పాలి. ఇది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చాక. సో, ప్రతి ఏజ్‌లో వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పగలిగే సిట్యుయేషన్‌లో పేరెంట్స్‌గా మనం ఉండాలి.